నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇండోర్లో దసరా వేడుకల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని స్థానిక ముస్లిం సమాజం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। हमारे प्यारे नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करने पर हम मेटपल्ली के तमाम नौजवान मलऊन राजा सिंह के नाम पर पिटीशन देते हुए मेटपल्ली स्टेशन पहुँचे हैं। एसपी साहब को उसको सख्त से सख्त सज़ा देने की मजम्मत करते हुए मेटपल्ली स्टेशन में पिटीशन दिए हैं। आप सबको ले लें पर అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఒక సభ జరిగి ఉండే గత వారం రోజుల క్రితం. ఆ సభలో మా యొక్క ముస్లింల మొహమ్మద్ ప్రవక్త గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా ముస్లింల మనోభావాలు దెబ్బతీసినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్టి వ్యాఖ్యల నిరసనగా మేము ఈరోజు స్థానిక మెట్పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసి రాజా సింగ్పై చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మేము మా యొక్క పోలీసులు కోరాము. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో గంగా జమున తహజీబ్ అనే ఒక మంచి సంస్కృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా మేమందరం అన్ని కులాలు మతాల వారు కలిసిమెలిసిగా జీవిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలు గత అనతి కాలం నుంచి మేము ఇలా జీవిస్తున్నాము. ఇందులో కులాలను మతాలను అడ్డపెట్టుకొని వారి రాజకీయ లబ్ధి కోసం రాజా సింగ్ అనే వ్యక్తి రాజా సింగ్ అనే వ్యక్తి వారు కుల మతాలను అడ్డుపెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేము హెచ్చరిస్తున్నాము, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయలేరు. మేము మా ఇప్పటి నుంచి మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా మా యొక్క ముస్లిం సమాజం తరఫున మేము కోరుచున్నాము.